వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిని 48వ డివిజన్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, మన్సూర్, డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు తీసుకున్న వాళ్ళు పక్క వచ్చేసేయండి. తీసుకున్న వాళ్ళు పక్క వచ్చేయండి అన్న. జనార్దన్ నన్ను కూడా వచ్చేసి ఓకే సార్. మాస్టర్ గారు మీరు కొట్టండి. చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది నా ప్రభా, మరి ఒక వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు అనేకులు నా ప్రభనైనా వారిని నా ప్రభ దించాలని, వారిని అణిసివేయాలని వచ్చారు. అప్పుడు నా తన మీ నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభా, ముగ్గురు నా అణిసివేసి తిరిగి నా ప్రభ రాజు నా ప్రభ సింహాసనం ఎక్కించావు. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే ప్రభ సింహాసనాన్ని ఎక్కించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా నా తల్లి రాజ్యసభ సభ్యులు నా తల్లి ప్రస్తుతానికి నా ప్రభనైనా మరి నెల్లూరు లోక్సభకు నా తల్లి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి వేణంబాకు నా తల్లి విజయ నా తల్లి సాయిరెడ్డి గారికి నా ప్రభ అత్యధికమైన మెజారిటీ నా తల్లి గెలిపించి నా ప్రభనైనా మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను. ప్రభా, అలాగే हमारे लिए जो खड़े हैं अल्लाह इसको कबूल फरमा। अल्लाह साई रेड्डी साहब मुसलमानों के हक में लड़ने, मुसलमानों के सपोर्ट में रहने की तौफीक अता फरमा। अल्लाह इनकी कामयाबी कामरानी से माला माल फरमा। अल्लाह जो भी पार्टी हो अल्लाह నమస్తే. నా పేరు షేక్ సిద్దిక్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, 48వ వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు ఉదయాన్నే 10 గంటలకి మా విజయసాయిరెడ్డి గారిని కలిసిదానికి వచ్చాము. వార్డు తరఫున వార్డులో పెద్ద మనుషుల్ని, లీడర్లని, వైసీపీ లీడర్ని, అన్ని కులాల వాళ్ళకి తీసుకుని ఇక్కడ వచ్చాము. మా విజయసాయిరెడ్డి గారిని సన్మానం చేశాము. వార్డులో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అది కూడా చెప్పాము. అది కూడా తొందరలోనే ఒక వారంలోనే రోడ్లు గిడ్లు ఉన్నాయి, అది కూడా వేసేస్తామని చెప్పారు. పుల్లుగట్టలో 48వ వార్డు పుల్లుగట్ట పుట్టపల్లి పోయే దారిలో 1,30,00,000కి ఒక రోడ్ శాంక్షన్ చేశాము. అది కూడా రోడ్ అయిపోయి వచ్చింది. మన పథకాలు చూసి మా జగన్మోహన్ రెడ్డి గారు మా విజయసాయిరెడ్డిని ఇక్కడ ఎంపీగా వేశారు, ఖలీల్ భాయ్ ఎమ్మెల్యేగా వేశారు. అందరం కలిసి చాలా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మన వార్డు తరఫున, మన సిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం.